తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలైన మాదిగలకు మంత్రి పదవులు కల్పించాలన్న డిమాండ్తో పలువురు మాదిగ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో అడ్లూరి లక్ష్మణ్, కవంపల్లి సమ్మయ్య, లక్ష్మీకాంతరావు, మందుల సామేల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి తమ డిమాండ్ను స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ను స్వయంగా కలవాలని వారు నిర్ణయించుకున్నారు. మాదిగలకు న్యాయం జరగాలని, క్యాబినెట్లో అసలైన ప్రతినిధులకు చోటు కల్పించాలని ఎమ్మెల్యేలు కోరుకున్నట్లు సమాచారం. ఈ భేటీతో పాటు అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు పలు చర్యలు తీసుకునే యోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొమురంభీం విగ్రహాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయక్పోడ్ సంఘం సభ్యులు, ముంతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయక్పోడ్ మహిళలు మంత్రి సీతక్కకు బొట్టు పెట్టి సాంప్రదాయబద్ధంగా ఘనంగా స్వాగతం పలికారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ కుటిల నీతిని ఎండగట్టేందుకు భారత ఎంపీల బృందం విదేశాల్లో పర్యటిస్తుంది. కువైట్లో పర్యటిస్తున్న ఎంపీల బృందంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్లపై ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం కాపీ కొట్టడం కూడా రాని దద్దమ్మలంటూ ఎద్దేవా చేశారు. భారత్కు వ్యతిరేకంగా జరిగిన సైనిక చర్యకు సంబంధించి తప్పుడు జ్ఞాపికను ప్రదర్శించడంపై ఆయన మండిపడ్డారు. స్టూపిడ్ జోకర్స్ అంటూ ఘాటుగా విమర్శించారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రతిగా తాము ఆపరేషన్ బున్యాన్ ఉన్ వర్సెస్ నిర్వహించామని, అందులో విజయం సాధించామని చెప్పుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. I think yesterday the Pakistani army chief had gifted a photo to the Pakistani Prime Minister Shehbaz Sharif. President of Pakistan was there, the Speaker of National Assembly was there. And these stupid jokers, they want to compete with India. They had given a photograph of a 2019 Chinese army drill, claiming it's a victory over India. Now this is what Pakistan indulges in. They cannot even give a proper photograph. तो हम बचपने में हम स्कूल में सुनते थे कि अक्सर स्कूल में क्या होता था कि हम अच्छे पढ़ने वाले बच्चे के बाजू पे बैठता था. తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత లేఖ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీస్తుంది. ఆమె రాసిన లేఖతో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయని, దొంగ ఎవరో దొర ఎవరో తెలిసిందంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే కవిత లేఖపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన చేయడం లేదని తెలిపారు. తనకు తానుగా ఓ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తుందని కామెంట్ చేశారు. ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కోనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కోనరని వాళ్ళే అన్ని గ్రూపులు పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పాల్సిండే నిన్నెవరో మధ్యవర్తులు చిరణి ఇలా పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది. బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైన కడపలో జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మహానాడు దశ దిశ నిర్దేశిస్తుందని తెలిపారు. కడపలో మహానాడు అట్టహాసంగా కొనసాగుతుంది. కడప గడ్డపై తొలిసారి మహానాడు ఏర్పాట్లు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. గతంలో టీడీపీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ల పనే అయిపోయిందని చంద్రబాబు విమర్శించారు. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొని సంక్షోభాలను ఎదుర్కొన్నామన్నారు.
పాలనంటే హత్య, రాజకీయాలు, కక్ష సాధింపులుగా గత ప్రభుత్వం మార్చేసిందని అన్నారు. వైసీపీ విధ్వంస పాలనతో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. నాటి ఎన్టీఆర్ చేతిన్న రథం నేను చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర, ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగళం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి. పాలనంటే హత్య, రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా. సినిమా హాళ్ల నిర్వహణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా హాల్స్ బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో తేల్చాలని సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు ఆదేశాలు జారీ చేశారు. జనసేన వాళ్లకన్నా చర్యలకు వెనకాడవద్దని, సినిమా వాళ్ల నిర్వహణ పగడ్బందీగా ఉండాలని సినిమా ఆటోగ్రఫీ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, దీనిపై సినిమా ఆటోగ్రఫీ సమన్వయం చేస్తుందని వివరించారు. సినిమా టికెట్ ధరలు పెంచుకోవాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. ఇది హరహర వీరమల్లకు కూడా వర్తిస్తుందని, సినిమా రంగ అభివృద్ధికి పాలసీ తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సినిమా థియేటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎన్ని టికెట్లు విక్రయించారు, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, తునికలు కొలతల ప్రకారం ఉన్నాయా లేదా అని పరిశీలించి నివేదిక రూపొందించారు. ఈ రిపోర్టును కాకినాడ జిల్లా కలెక్టర్కు అందజేస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన హరహర వీరమల్లు సినిమా 12వ తేదీన విడుదల కానుంది. దీంతో కొందరు సినీ రంగానికి చెందిన ప్రముఖులు 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ప్రకటించారు. ఇది పవన్ కు ఆగ్రహం కలిగించింది. దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో పోలీసు, రెవెన్యూ అధికారులు దాడులు చేపట్టి నివేదిక రూపొందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమనిలంక వద్ద 8 మంది స్నానానికి వెళ్లి గోదావరి నదిలో గల్లంతవడం అత్యంత విషాదకరమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గల్లంతైన యువకుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ను ఆదేశించామని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సహాయక చర్యల విషయంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యంగా ఉండాలని, అవసరమైన సహాయం ప్రభుత్వ పరంగా అందిస్తామని తెలియజేస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని 127 నిందితుడిగా చేర్చారు. ఈ దాడిలో వైసీపీ నాయకులు, వారి అనుచరులు టీడీపీ ఆఫీసును ధ్వంసం చేసి ఫర్నిచర్, వాహనాలను నాశనం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం గుంటూరు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను మే 28న కోర్టు విచారించనుంది.
పిన్నెల్లి సోదరులకు సపోర్టుగా మాజీ మంత్రి విడుదల రజని కీలక వ్యాఖ్యలు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని అన్యాయంగా ఇరికించారని ఆమె ఆరోపించారు. పల్నాడు జిల్లా పోలీసు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ చర్యకు పాల్పడ్డారని విమర్శించారు. హత్య చేసిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని, ఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ స్వయంగా ప్రాథమిక విచారణ అనంతరం వెల్లడించినట్లు రజని గుర్తు చేశారు. వాళ్ళ యొక్క ఆధిపత్య పోరులో భాగంగా హత్య దాకా వెళ్ళి దీన్ని ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని మరి ఇందులో వాళ్ళకి సంబంధం ఉందని ఈ కేసులో వాళ్ళని చేర్చడం, వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం అనేది ఎంత దారుణమో ఒకసారి చూడండి. మొదట్లో ఈ హత్యకు సంబంధించినటువంటి ఎంక్వైరీ కానీ ఎస్పీ గారు వెళ్ళడం కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అంటే ఈ చనిపోయినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా ఇది రాజకీయ కక్షల వల్లే, టీడీపీలోనే వాళ్ళకు ఉన్నటువంటి గొడవల్లో భాగంగానే ఈ హత్య జరిగిందని స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆడలతో సైతం చెప్పారు. అలాగే ఎస్పీ గారు కూడా అదే మాట చెప్పారు. ఎంబటే ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే వెళ్ళారో, ఎమ్మెల్యే గారు వెళ్ళి ఈ హత్యకు ఈ ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అలాగే వాళ్ళ బ్రదర్ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచి ఇక ఎప్పుడైతే పొలిటికల్ ఇంటరప్షన్ ఇన్ఫ్లుయెన్స్. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మావోయిస్టుల పేరుతో లేఖ కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడు కొడుకు రాఘవేందర్ గౌడును చంపేస్తామని బెదిరిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖ విడుదల చేశారు. 50 లక్షల రూపాయలు ఇవ్వకపోతే రాఘవేందర్ గౌడును చంపేస్తామని ఆ లేఖలో హెచ్చరించారు. ఈ లేఖపై వెంటనే అప్రమత్తమైన రాఘవేందర్ గౌడ్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలాగే బెదిరింపులకు పాల్పడేందుకు దుండగులు మావోయిస్టుల పేరును వాడుకున్నారని, అది నకిలీ మావోయిస్టు లేఖగా పోలీసులు గుర్తించారు. అలాగే మావోయిస్టుల పేరుతో ఈ లేఖపై రాసి డబ్బులు డిమాండ్ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ చైతన్యపురి నేత్రాలయ కంటి ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. లెన్స్ ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రిలో చేరిన ఓ మహిళకు శస్త్రచికిత్స చేయాలని చెప్పిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి కంటి చూపునే దూరం చేశారు. శస్త్రచికిత్స కోసం 2 లక్షల రూపాయలు ఫీజు కట్టించుకొని మరీ ఉన్న చూపును కాస్త దూరం చేశారని బాధితురాలు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కంటి చూపు పోయిందని, యాజమాన్యం బాధ్యత వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి నిర్వాహకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు న్యాయవాది భానుమూర్తి విజ్ఞప్తి చేశారు. వివిధ కారణాలతో న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారం ఆలస్యం అవుతుండటంతో ఫిర్యాదుదారులు న్యాయవాదులే కారణమంటూ దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని, న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని భానుమూర్తి కోరారు. వరకు వెళ్తున్నవి. ఇందులో ప్రధానంగా మాఫియాలు ఉన్నారు, లేదా వ్యక్తిగతమైన కక్షదారులు కూడా ఉన్నారు. ఇవన్నింటినీ నిరోధించడానికి సమగ్రమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలనేటువంటి కోరిక ఒకటి. 2, సత్వర న్యాయం జరగాలంటే స్పీడీ డిస్పోజల్కు కావాల్సిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు వారిని కూడా కోరడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్షిప్ కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా గౌరవ ప్రభుత్వాన్ని మరియు గౌరవ న్యాయస్థానాలను కోరడం జరుగుతుంది. అంటే ఎలాంటి శౌచము అంటే ఒక బాడీని ఏర్పాటు చేసి సస్పెక్టెడ్ నాకు ఈ యొక్క థ్రెట్ ఉందనేటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న వ్యవస్థ నేరం జరిగిన తర్వాత ముద్దాయి పైన కోర్టు లోపల కేసులు
పరిష్కారం కోసం తీసుకెళ్తున్నారు, అరెస్ట్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. కానీ అప్రహెన్షన్, భయం, ఏదన్నా కేసు లోపల ఆందోళన ఉన్నా కూడా ఆ కేసు యొక్క విషయాన్ని, ఆ యొక్క ఆందోళనను బయటపడేయాల్సిన లేదా ఇరు పక్షాలను మాట్లాడించాల్సినటువంటి సెటిల్ చేయాల్సినటువంటి అంశం. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఓ మహిళను పూజారి నమ్మించి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగోల్కు చెందిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి సాయిరాజు పూజల పేరుతో తనను మోసం చేశాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కుటుంబ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి పూజల నిమిత్తం 32,000 రూపాయల నగదు, 5 తులాల బంగారు ఆభరణాలు తీసుకున్నాడని వాపోయింది. బాధితురాలు నాగోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సాయిరాజుపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సూర్యనాయక్ తెలిపారు. ప్రస్తుతం నిందితుడు సాయిరాజు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. 2025 నాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమె జైపూరి కాలనీలో ఒక రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోర్డు చూసి అక్కడికి వెళ్ళి వాళ్ళ భర్త సరిగా ఉండట్లేదని చెప్పేసి ఆ జ్యోతిష్యం చెప్పే గురూజీ సాయిరాజ్ అనే వ్యక్తికి చెప్పుకుంటే ఆయన దాన్ని పరిష్కారం చేస్తానని మొదటగా 10,000 రూపాయలు, తర్వాత 22,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు కొంత గోల్డ్ కూడా పూజలు చేసి మంచిగా చేస్తాను. తర్వాత అంతటితో ఆయన పారిపోయినాడు. ఫోన్లకు రెస్పాండ్ అవ్వట్లేదని జరిగింది. అదే రోజు కేసు పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి అతనికి ఉన్న 2 సిమ్ కార్డు కూడా స్విచ్ ఆఫ్ ఉంది. మనం సీరియల్ కూడా వర్కౌట్ చేస్తాము. అన్ని త్వరలో ఇద్దరిని. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను భారత్ చావు దెబ్బ కొట్టింది. ఇండియా దాటికి పాక్ విలవిలలాడుతూ కోలుకోలేని స్థితిలో ఉంది. అయితే ఇప్పుడు భారత్ మరో ముందడుగు వేసింది. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ల ఎగ్జిబిషన్ మోడల్ను సిద్ధం చేయడానికి మంత్రి రాజ్నాథ్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళూరులోని డిఆర్డీఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీనిని అమలు చేయనుంది. అమాన్కు రూపొందించడంలో ఈ ప్రక్రియ కీలక మైలురాయిగా మారనుంది. భారతదేశ పరిజ్ఞానంతో రూపొందించిన 5వ తరం యుద్ధ విమానం అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ నమూనాను తొలిసారి ఎయిర్ ఇండియా 2025లో ప్రపంచానికి చూపించారు. కృత్రిమ మేధ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువు ఉండే ఈ లోహ విహంగాన్ని మానవరహితంగా పనిచేసేలా రూపొందించనున్నారు. ఏడీఏ దీని డిజైన్ రూపొందించింది. హైదరాబాద్కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఫ్యాబ్రికేషన్ పనులు చేసింది. ఢిల్లీలో పద్మ పురస్కారాల 2వ విడత ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటి శోభన పద్మవిభూషణ్ అందుకోగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే ఏపీ నుంచి వి రాఘవేంద్రాచార్య, పంచముఖి ప్రొఫెసర్ కేఎల్ కృష్ణ పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. పద్మభూషణ్ అవార్డును కన్నడ నటుడు అనంతనాగ్ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జయశంకర్, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి సహా పలువురు హాజరయ్యారు.
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. అమృత్సర్ పట్టణంలోని మజితా బైపాస్ రోడ్డులోని డీసెంట్ అవెన్యూ బయట ఈ పేలుడు చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డట్టు వెల్లడించారు. మజితా బైపాస్లో బాంబు పెట్టేందుకు ఓ దుండగుడు యత్నించగా అప్పుడు బాంబు అకస్మాత్తుగా పేలిపోయినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన దుండగుడిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాంబును ఎవరిని లక్ష్యంగా పెట్టి అమర్చారు, దాని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అనే కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్లోకి అనుమతి లేకుండా ఓ మహిళ ప్రవేశించింది. కపూర్కు దుస్తులు, బహుమతులు ఇవ్వాలని చెప్పి సదరు మహిళ ఆయన ఇంటికి వచ్చింది. నటుడితో తనకు ముందుగా మీటింగ్ ఉందని చెప్పడంతో ఇంట్లో పనిచేసే సహాయకురాలు ఆమెను లోపలికి అనుమతించారు. అయితే ఆదిత్య రాయ్ కపూర్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ మహిళ వచ్చిన విషయాన్ని సిబ్బంది తెలియజేశారు. అయితే ఆమె ఎవరో తనకు తెలియదని కపూర్ స్పష్టం చేశారు. దీంతో అప్రమత్తమైన ఇంటి సిబ్బంది ఆమె నటుడి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మహిళను ముంబై పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడడంతో పాటు కీలక రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఫలితంగా 2 రోజుల లాభాలకు బ్రేక్ పడింది. రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన సెన్సెక్స్ చివరికి 624 పాయింట్ల నష్టంతో 81,551 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ కూడా 174 పాయింట్లు కోల్పోయి 24,826 వద్ద ముగిసింది. ఇంట్రాడేటాలో సెన్సెక్స్ సుమారు 1300 పాయింట్ల పరిధిలో కదలాడడం గమనార్హం. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనపడింది. రూపాయి 27 పైసలు క్షీణించి 85.37 వద్ద ముగిసింది. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 3 రోజుల పాటు విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదవుతాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.